హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు వచ్చేసి నేను దుబాయ్లో టీచర్ జాబ్స్ కోసం క్వాలిఫికేషన్స్, మళ్ళీ దానికి ఇక్కడ ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి, మళ్ళీ దానికి సర్టిఫికేట్ అంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే దానికి అంటారు ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటారు. అది అంటే లైసెన్స్ లాగా, ఎడ్యుకేషన్ టీచర్కి లైసెన్స్ లాగా. అది ఎలా తీసుకోవాలి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ముందుగా ఈక్వలెన్సీ సర్టిఫికేట్ జాబ్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. మొదటగా వచ్చేసి భారతదేశంలో మన ఇండియాలో బీఈడి పూర్తి చేసి దుబాయ్లో టీచింగ్ జాబ్స్ సంపాదించడం వచ్చేసి చాలా ఈజీ. దానికి వచ్చేసి అర్హతలు కూడా బీఈడి ఉండాలి కంపల్సరీ. ఇండియాలో మనం బీఈడి కోర్సు చదివి 2 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ చాలా తొందరగా దుబాయ్లో టీచర్ జాబ్ అనేది దొరుకుతుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి చెప్పినాను కదా, బీఈడి కోర్సు కంపల్సరీగా ఉండాలా. అది డిగ్రీ, గ్రాడ్యుయేషను, బీఈడి సర్టిఫికేటు. మళ్ళీ వచ్చేసి మొదటగా దుబాయ్లో టీచర్గా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉద్యోగం చేయాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషను మస్ట్ ఇంపార్టెంట్. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా డిగ్రీ యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తాం. బీఏ కానీ, బీఎస్సీ కానీ, లేదా బీకామ్ కానీ పూర్తి చేసి ఉండాలా. ఆ తర్వాత బీఎడ్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. డిగ్రీ తర్వాత తప్పనిసరిగా 2 సంవత్సరాలు బీఈడి కోర్సు పూర్తి చేసి ఉండాలా మనము. ముఖ్యంగా ఏమంటే రెగ్యులర్ మోడ్లో డిగ్రీ మరియు బీఈడి సర్టిఫికేట్ మాత్రమే దుబాయ్లో ఆమోదింపబడతాయి. అంటే బీఈడి సర్టిఫికేట్ రెగ్యులర్గా ఉంటే మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అనేది. రెగ్యులర్గా చదివి ఉండాలి కోర్స్ అనేది. అట్లా అదేవిధంగా మనము 2 సంవత్సరాలు డిగ్రీ మళ్ళీ బీఈడి కోర్సు కంప్లీట్ చేసి ఉండాలా, రెగ్యులర్ చేసి ఉండాలి అది కూడా. మళ్ళీ ఇక్కడ యూఏఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటారు. అది ప్రాసెస్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూఏఈలో లోగో మరియు సర్టిఫికేట్ అసోసియేషన్ ప్రాసెస్ చేసి ఉండాలి. అంటే ఫ్లో చార్ట్ స్టైల్లో ఉండాలి. అయితే ఇండియాలో చదువుకున్న సర్టిఫికేట్లో దుబాయ్లో నేరుగా జాబ్ అనేది రాదు. మనం తెచ్చుకున్న డిగ్రీ, బీఈడి సర్టిఫికేట్స్కి యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎంఓఈ నుంచి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరిగా మనము చేసుకొని ఉండాలి. అంటే అటెస్టేషన్ అనేది తీసుకోవాలి. దీన్ని మనము ఎడ్యుకేషనల్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అని కూడా ఇక్కడ అంటారు. దీని ప్రాసెస్ వచ్చేసి మొదటిగా మన ఇండియా డిగ్రీ మళ్ళా బీఈడి సర్టిఫికేట్స్ని మన దేశంలో ఇండియాలో హెచ్ఆర్డి అటెస్టేషన్ మరియు యూఏఈ ఎంబసీ అటెస్టేషన్ చేయించుకోవాలి. మళ్ళీ దుబాయ్కి వచ్చిన తర్వాత యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఓఈ పోర్టల్ ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మన యూనివర్సిటీ జెన్యూన్ని చెక్ చేసి ఇండియా క్వాలిఫికేషన్ దుబాయ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్కు సమానమే అని నిర్ధారిస్తూ అది ఎంఓఈ వాళ్ళు ఈక్వలెన్సీ సర్టిఫికేట్ని మనకి ఇస్తారనమాట. ఈ సర్టిఫికేట్ ఉంటేనే దుబాయ్ టీచింగ్ లైసెన్స్ పొందడానికి మనం అర్హులమవుతాము. అదే మూవింగ్ టు దుబాయ్ అంటే మనము దుబాయ్ స్కూల్స్, ఇంటర్వ్యూస్ లేదా జాబ్ పోర్టల్స్ అనేది అది దుబాయ్ స్కూల్స్, లింక్డ్ఇన్, ఇండీడ్ అనే ఆన్లైన్ వచ్చేసి వెబ్సైట్స్ ఉంటాయి. అందులో మనం వచ్చేసి ఆన్లైన్లో
మెయిల్ అని CV అనేది సెండ్ చేయొచ్చు. అండ్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం దుబాయ్కి రావాలి. ఇక్కడ జాబ్స్ ఎలా వెతుక్కోవాలంటే ఫ్యూచర్ జాబ్స్ ఆపర్చునిటీస్ చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ. దుబాయ్లో ఇండియన్ కరికులం అంటారు. CBSE ICSE స్కూల్స్లో చాలా ఉన్నాయి. వీటితో పాటు మనకి బ్రిటిష్ మరియు అమెరికన్ కరికులం స్కూల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అంటే మనము వెబ్సైట్లోనే నమ్ముకోకుండా మనము డైరెక్ట్గా మనం స్కూల్కే వెళ్ళి కెరీర్ వెబ్సైట్లో వెళ్ళి స్కూల్స్లో డైరెక్ట్గా అయినా కానీ ఆన్లైన్లో అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్గా. అందరూ ఆసక్తిగా ఎదురు చూసే విషయం ఏమంటే శాలరీలు ఎలా ఉంటాయి అన్నది. దుబాయ్లో టీచర్స్ లేదా ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి అనుభవం మరియు స్కూల్ కరికులం బట్టి వారి ప్యాకేజీలు ఉంటాయి. ప్రైవేటు మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4,000 dirhams. అంటే మన ఇండియన్ రూపీస్లో శాలరీ వచ్చేసి 85,000 నుంచి ఒక 2 లక్షల వరకు కూడా శాలరీస్ అనేది ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ దానికి ఎక్కువ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా దుబాయ్లో ఎడ్యుకేషన్ సెక్టార్లో మంచి గ్రోత్ మరియు కెరీర్ సెటిల్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఇప్పుడైతే ఈ విధంగా ఉండదు సిస్టము. ఇండియాలో బీఈడీ చేసి దుబాయ్లో టీచర్గా స్థిరపడాలంటే వారికి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.